మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. ఈ 2026 స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఐపీఓ అయితే మన ముందుకు వచ్చేసింది. అండ్ ఈ ఫస్ట్ ఐపీఓ చాలా మంచి ఐపీఓ మార్కెట్కి ఒక స్టార్ట్ ఇచ్చేటట్టు అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు నార్మల్లీ ఐపీఓ ద్వారా ప్రమోటర్స్ క్యాపిటల్ రేస్ చేసేటప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లోని మనీ రేస్ చేయడానికి అయితే చూస్తుంటారు కదా. మనం హార్డ్లీ సింగిల్ డిజిట్ పీఈలో ఐపీఓకి వచ్చే కంపెనీస్ని ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి చూస్తుంటాం. అలాంటి ఐపీఓ మనకి 2026 స్టార్టింగ్ లో అయితే మన ముందుకు వచ్చింది. భారత్ కుకింగ్ కోల్ ఇండియా ఒక సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో చాలా మంచి వాల్యుయేషన్ లో ఐపీఓ వచ్చేసరికి చాలా మంచి డిమాండ్ కూడా కనబడుతున్నది. నువ్వు ఈ డిమాండ్ ఏదైతే ఉన్నది ఇది ఓన్లీ మనం లిస్టింగ్ గెయిన్స్ వరకు మాత్రమే చూడాలి, లేకపోతే ఈవెన్ పోస్ట్ లిస్టింగ్ గెయిన్స్ కూడా ఈ స్టాక్ ను హోల్డ్ చేయొచ్చు. ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు వీడియో చివరికి వెళ్ళేసరికి మీకు క్లియర్లీ అర్థమైపోతే వీడియోని చివరి వరకు చూడండి. అండ్ లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ భారత్ కుకింగ్ కోల్ DRHP నౌ. ఈ BCCL భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీని ఇయర్ 1972లో కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడీ కంపెనీగా స్టార్ట్ చేసింది. కోల్ ఇండియా రీసెంట్ గా ఏం డిసైడ్ అయ్యారంటే 2030 కల్లా వాళ్ళకి మల్టిపుల్ సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనకి పబ్లిక్ మార్కెట్స్ లో ఐపీఓ కింద తీసుకురావడానికి అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆ ప్లాన్ లో భాగంగా ఫస్ట్ తీసుకొచ్చిన ఐపీఓ ఈ భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ అన్నమాట. నేను ఈ భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కుకింగ్ కోల్ స్టీల్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారన్నమాట. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు నాన్ కుకింగ్ కోల్ మనకి థర్మల్ పవర్ ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో మన పవర్లో మెజారిటీ థర్మల్ పవరే కదా ప్రొడ్యూస్ అయ్యేది. ఈ థర్మల్ పవర్ ప్రొడక్షన్లోని ఈ నాన్ కుకింగ్ కోల్ అయితే యూజ్ చేస్తారు. దాన్ని కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ వాషీ కోల్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ మన ఇండియాలో కుకింగ్ కోల్ ఒక ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో దాంట్లోనే వీళ్ళకి 58% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. అంటే డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీని ఇయర్ 2014లోని మినీ రత్నాగా కూడా రికగ్నైజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ వీళ్ళు కోల్ ప్రొడక్షన్ విషయంకి వచ్చేసరికి 2022లోని వీళ్ళు 30.51 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ప్రొడ్యూస్ చేసినట్టయితే 2025లోని 40.5 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ప్రొడ్యూస్ చేశారు. అంటే ఈ 3 year పీరియడ్ లోని వీళ్ళు కోల్ ప్రొడక్షన్ 32% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. యాజ్ ఆన్ సెప్టెంబర్ 2025 నాటికి చూసినట్టయితే వీళ్ళు 34 మైన్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో 26 మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్స్. ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ ద్వారా వీళ్ళు 97% ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ 4 అండర్ గ్రౌండ్ మైన్స్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టయితే 4 మిక్స్డ్ మైన్స్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు టోటల్ గా ఆపరేట్ చేసి మైన్స్ యొక్క ఏరియా మనం చూసాం అనుకోండి 288 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోని ఇందులో 252 స్క్వేర్ కిలోమీటర్స్ వీళ్ళు జారీ అని చెప్పి ఏరియా ఉంటుంది. అక్కడ వీళ్ళ మైన్స్ మేజర్ గా అక్కడే ఉన్నాయి. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టయితే రాణిగంజ్ అనే ఏరియాలోని 35 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో వీళ్ళు మైన్స్ ని ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ కున్న మేజర్ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్. ఇలాంటి హై డిమాండ్ ఉన్న ఐపీఓస్ ఏవైతే ఉంటాయో వీటిలో మనకి అలాట్మెంట్ రావాలంటే మన ఒక్కళ్ళ పేరు మీద మల్టిపుల్ లాట్స్ అప్లై చేసినట్టయితే మనకి అలాట్మెంట్ దొరకదు. అలా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద కూడా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈచ్ పర్సన్ పేరు మీద మనం అప్లై చేసాం అనుకోండి మనకి అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద డిమాట్ అకౌంట్ లేని పక్షంలో ఓన్లీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ ద్వారా మీకు వాల్యూ యాడ్ అయినట్టయితే ఛానల్ ఒక రిఫరల్ లింక్స్ ఏవైతే కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో అయితే ఉంచుతాను. వీటి ద్వారా ఓపెన్ చేసినట్టయితే మీరు ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు ఈ లింక్స్ ద్వారా వెళ్ళినా లేకపోతే డైరెక్ట్ గా బ్రోకింగ్ యాప్స్ ఒక వెబ్సైట్ కి వెళ్ళి ఓపెన్ చేసిన మీకైతే ఎటువంటి డిఫరెన్స్ రాదు. ఓన్లీ థింగ్ ఈ లింక్స్ ద్వారా వెళ్ళినట్టయితే మీరు మన మనీ పర్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. కమింగ్ టు భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ అండర్ లోని ఆపరేషన్ లో ఉన్నవి నాన్ ఆపరేషన్ లో ఉన్న మైన్స్ ఏవైతే వాటిలోని 25,300 హెక్టర్స్ ఆఫ్ మైనింగ్ ఏరియా ఏదైతే ఉన్నదో ఇది కుకింగ్ కోల్ మైనింగ్ నేషనలైజేషన్ యాక్ట్ 1972 అండర్ లోని వీళ్ళకి 2050 వరకు అంటే నెక్స్ట్ 25 years వరకు ఈ ఏరియా వీళ్ళ అండర్ లోనే ఉండనున్నది. దట్ ఈస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఈ కుకింగ్ కోల్ ని వీళ్ళు ఏదైతే మైన్ చేయబోతున్నారో ఈ ఏరియాలోని వీళ్ళు మాత్రం మైన్ చేయగలుగుతారు. సో వీళ్ళకి అది మోట్ కింద అయితే మనం చూడొచ్చు. దీనికి అడిషనల్ గా 2632 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది కోల్ బేరింగ్ యాక్ట్ అండర్ లోని వీళ్ళ కంట్రోల్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. టోటల్ గా వీళ్ళ అండర్ లోని 28,332 హెక్టర్స్ ఆఫ్ మైనింగ్ ఏరియా అయితే ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. యాజ్ ఆన్ 2025 నాటి చూసినట్టయితే వీళ్ళు టోటల్ గా ప్రొడ్యూస్ చేసే కోల్ ఏదైతే ఉంటుందో ఈ కోల్ 75% ప్రొడక్షన్ పవర్ ఇండస్ట్రీ ఉన్నది కదా మనకి థర్మల్ పవర్ కోసం యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ 18.48% వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కోల్ ని స్టీల్ ఇండస్ట్రీ యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. యాక్చువల్ వీళ్ళు కుకింగ్ కోల్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ కుకింగ్ కోల్ మనకి స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ అవుతుందని మనం ఇనిషియల్ గా మాట్లాడుకున్నాం కదా. మరి వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కోల్ లోని స్టీల్ ఇండస్ట్రీ యూజ్ చేసేది తక్కువగా మనకు కనబడుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కుకింగ్ కోల్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియన్ కుకింగ్ కోల్ యొక్క క్వాలిటీతో కంపేర్ చేసినట్టు చాలా ఇన్ఫీరియర్ అన్నమాట. అందుకని మన ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నుంచి కోల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు. దానివల్లే మనకి వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కోల్ కూడా మేజర్లీ మనకి పవర్ ఇండస్ట్రీ ఏదైతే
ఉంటుందో ఆ పవర్ ఇండస్ట్రీలోనే యూజ్ అవుతున్నది. అండ్ పవర్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ అవ్వచ్చు, కెమికల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇలా చాలా చోట్ల వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కోల్ని అయితే యూజ్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ వరకు ఈ కంపెనీ రిలేటెడ్ మీరు డీటెయిల్స్ ఏవైతే చూసారో ఇది చూసిన తర్వాత మీకు ఈ కంపెనీ రిలేటెడ్ ఏమనిపించింది? ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేకపోతే అవాయిడ్ చేస్తున్నారా? మీ వ్యూ ఏదైతే ఉన్నదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు వీడియో చివరికి వెళ్ళేసరికి నా వ్యూ ఏంటంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మన వ్యూవర్స్ ఎక్కువ మంది షేర్ చేశారు అనుకోండి, మన వ్యూవర్స్ ఏమనుకున్నారు అన్నది మిగిలిన వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీళ్ళు ఓన్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా వీళ్ళు డిస్కంటిన్యూ చేసిన మైన్స్ ఉన్నాయి. వాటిలో 10 మైన్స్ లోని 6 మైన్స్ ని ఐడెంటిఫై చేసినట్టు చెప్తున్నారు. ఈ 6 మైన్స్ ని ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళు మైన్ చేయడం గురించి అని చెప్పి రెవెన్యూ షేరింగ్ బేసిస్ లోని ఇవ్వనున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ ఈ కంపెనీ దగ్గర 31,389 ఎంప్లాయీ బేస్ అయితే ఉన్నది. అండ్ ఈ కంపెనీకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ కోల్ ఇండియా ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాకి ఇంకొక సబ్సిడీ కంపెనీ ఉన్నది, CMPDIL అంటారు అన్నమాట. మనకి కోల్ మైన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒక ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు చేస్తుంటారు, ఐడెంటిఫై చేస్తుంటారు. సో వీళ్ళకి కొత్త మైన్స్ రిలేటెడ్ గా కూడా ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ సపోర్ట్ అంతా కూడా ఈ CMPDIL అయితే ఇస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఒక క్లయింట్ బేస్ మనం చూసాం అనుకోండి, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ వీళ్ళకి 27% రెవెన్యూ అక్కడి నుంచి వస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ పవర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి 15% రెవెన్యూ వీళ్ళకి వస్తున్నట్టయితే మనకి లిస్టెడ్ కంపెనీ సెయిల్ ఉన్నది కదా, సెయిల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి కోలుకో ఉంటుంది అన్నమాట. 14% రెవెన్యూ వీళ్ళ సెయిల్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ NTPC దగ్గర నుంచి వీళ్ళకి 6% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ వీళ్ళ సప్లయర్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ సప్లయర్స్. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 1071 crores, కంప్లీట్లీ OFS. అంటే ₹1 కూడా కంపెనీకి వెళ్తే యాక్చువల్ కంపెనీకి డబ్బులు అవసరం లేదు, వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో బోల్డ్ క్యాష్ ఉన్నది. అండ్ ఈ ఐపీఓ ద్వారా ఏవైతే షేర్స్ సెల్ చేస్తున్నారో అవన్నీ కూడా కోల్ ఇండియాకి అయితే వెళ్తుంది. ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹10 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹21 నుంచి ₹23 మధ్యలో అయితే ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. ఈ డబుల్ డిజిట్ ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంటది. కానీ మనం ఐపీఓ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అది ఓన్లీ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా తీసుకోకూడదు, వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా చూడాలి. వీళ్ళు ఏదైతే హైయర్ ప్రైస్ బ్యాండ్ కోట్ చేస్తున్నారు దాని ఆధారంగా కంపెనీని 10,711 crores మార్కెట్ క్యాప్ కి అయితే వాల్యూ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 600 షేర్స్ కి అయితే అప్లై చేయాలి అండ్ 600 మల్టిపుల్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ 9th January రోజున ఓపెన్ అయ్యి 13th January రోజున అయితే క్లోజ్ అవుతుంది. అండ్ ఐపీఓ ఒక అలాట్మెంట్ ప్రయారిటీ చూసినట్లయితే QAVs 50%, NIS 15% అండ్ రీటైల్ కి 35% కోటా ఇచ్చారు. 35% కోటా అంటే మనకి అరౌండ్ 350 crores ఆర్డర్ అయితే అవుతుంది. 350 crores అంటే మనకి ఇప్పుడున్న ఐపీఓస్ రిలేటెడ్ డిమాండ్ బట్టి చూసినట్లయితే అలాట్మెంట్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే నేను మీకు బిగినింగ్ లో చెప్పాను కదా, మనం ఈ ఐపీఓలో అలాట్మెంట్ దొరకాలంటే మనం ఆ స్ట్రాటజీ ఫాలో అయితే తప్పించి ఐపీఓలో మనకి అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మనకి 1,559 crores డెట్ కనబడుతున్నది అండ్ 5,600 crores ఈక్విటీ కనబడుతుంది. డెట్ ఈక్విటీ రేషియో 0.2 times విచ్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి ఇది మైనింగ్ కంపెనీ కాబట్టి మనకి మిగిలిన కంపెనీస్ లో లాగా మనం అగ్రెసివ్ గ్రోత్ అయితే చూడు రెవెన్యూస్ లోని. సిమిలర్ థింగ్ మనకి ఇక్కడ వీళ్ళ టాప్ లైన్ లో చూడొచ్చు. వీళ్ళ రెవెన్యూస్ లో ఓన్లీ లాస్ట్ 3 year పీరియడ్ లో 2.93% గ్రోత్ మాత్రమే మనకు కనబడుతుంది. వెరస్ ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి 116% గ్రోత్ కనబడుతున్నది. బట్ మన 2023 నెంబర్ ఏదైతే దాన్ని ఎక్స్క్లూడ్ చేసి లాస్ట్ 2 years డేటా మనం చూసాం అనుకోండి, వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా మనకి ఆ సింగిల్ డిజిట్ గ్రోత్ మనకు కనబడుతున్నది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ విషయంకి వచ్చి 2024 లోని వీళ్ళు 7.62% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ 2025 లోని 7.5 నుంచి 8% మధ్యలో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ నెంబర్ విషయంకి వచ్చారు కూడా మనం 2023 నుంచి చూసాం అనుకోండి మనకి ఎక్సెప్షనల్ గెయిన్ కనబడుతుంది. బట్ 23 ఎక్స్క్లూడ్ చేసి చూసాం అనుకోండి లాస్ట్ 2 years డేటా మనం చూసినట్టయితే యాక్చువల్లీ వీళ్ళ బాటమ్ లైన్ నెంబర్ లో మనకి డ్రాప్ అయి కనబడుతుంది. అండ్ ఈవెన్ H1 లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా నెంబర్ లో మనకి నెగిటివ్ నెంబర్ ని వీళ్ళు రికార్డ్ చేశారు. మేబీ సెకండ్ హాఫ్ లోనే మనకి ఓవరాల్ గా ప్రాఫిటబిలిటీలో ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనబడచ్చు అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 21% ROE అండ్ 30% ROC అయితే ఈ కంపెనీ జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్ రేషియోస్ కి అయితే మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఐపీఓ ఒక వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి 8.65 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ఐపీఓని కోట్ చేశారు. సో దిస్ ఈస్ మోర్ అట్రాక్టివ్ థింగ్. మార్కెట్ లోని ఐపీఓ రిలేటెడ్ మేజర్ డిమాండ్ కనబడడానికి కారణం ఈ ఐపీఓ ఒక వాల్యుయేషన్ ఏదైతే వీళ్ళు కోట్ చేశారో అది చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ వీళ్ళు కోట్ చేయడం వల్ల మనకి ఆ డిమాండ్ అయితే కనబడుతున్నది. అండ్ ఈవెన్ EV/EBITDA మల్టిపుల్ ఆధారంగా చూసినా కూడా 10.7 times EV/EBITDA మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. సో చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ అయితే వచ్చింది. సో ఐపీఓలో అలాట్మెంట్ దొరికిన వాళ్ళకి డెఫినెట్లీ లిస్టింగ్ గెయిన్స్ దొరికే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతున్నాయి. బట్ ఐపీఓ తర్వాత లిస్ట్ అయిన తర్వాత మనం ఏమైనా చేసి కొనాలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ వాల్యుయేషన్ లో లిస్ట్ అవుతుందని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు ఒక 40%
40%, 50% గెయిన్‌లో లిస్ట్ అయిందనుకోండి. అలాంటి టైంలో చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి అగ్రెసివ్ గ్రోత్ అయితే ఈ బిజినెస్‌లో కనపడదు. ఓన్లీ ఆ వాల్యుయేషన్ రిలేటెడ్‌గానే మార్కెట్ ప్లే చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఐపీఓస్ రిలేటెడ్ మనం 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వచ్చు. అందులో ఒకటి గ్రోత్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫ్యూచర్‌లో ఏదైతే గ్రోత్ డెలివర్ చేయగలరో ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫ్యూచర్‌లో గ్రోత్ డెలివర్ చేసే దానికన్నా కూడా మనకి అట్రాక్టివ్‌గా ఉన్నదనుకోండి. దెన్ అలాంటప్పుడు ఈవెన్ లిస్ట్ అయినప్పుడు కూడా మనం చేంజ్ చేయడం కరెక్ట్ అవుతుంది. వేరస్ మనకి ఓన్లీ వాల్యుయేషన్స్ ఆధారంగా మనకి ఏదైతే మార్కెట్‌లో వాళ్ళు ఏ వాల్యుయేషన్‌కి అయితే రావాలో దానికన్నా తక్కువ వాల్యుయేషన్‌లో ఐపీఓకి తీసుకొచ్చారనుకోండి. అలాంటి టైంలో మనకి ఆ వాల్యుయేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో అది కవర్ అయిపోయి కంపెనీ లిస్ట్ అయిందనుకోండి. మనం అప్పుడు బై చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు కదా! సో పోస్ట్ లిస్టింగ్ రిలేటెడ్‌గా మనం ఏ వాల్యుయేషన్ లిస్ట్ అవుతది అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఎనీవేస్ మనకి చందు డీఎంఎస్‌లో అయితే దాని రిలేటెడ్ కవర్ చేస్తాడు. ఇది ఐపీఓ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ అండ్ మన మనీ పర్స్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.